కేరళలో ఒక బలీయమైన శక్తిగా మా ఓట్ షేరు మా సీట్లు పెంచుకొని ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ విజయ్ గారు, తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్నప్పుడు టీడీపీ మోడల్ అనేది అసలు అక్కడ పనిచేస్తుంది అంటారా? పట్టించుకుంటారా ప్రజలు? రవికిరణ్ గారు చాలా చెప్పారు నెక్స్ట్ వచ్చేది అక్కడ బీజేపీని అని, బట్ అంతగా పట్టించుకునే అవకాశాలు ఉన్నాయా ప్రజలు? మేజర్ పార్టీ అండి కేరళలో ఎజావా ఓట్స్, ఎజావా అంటే లోయర్ క్యాస్ట్, వాళ్ళు శ్రీలంక నుంచి మైగ్రేట్ అయిన క్యాస్ట్ అండి అది ఎజావా ఓట్స్, ఎజావా కమ్యూనిటీ. వాళ్ళ ఓట్ షేర్ వచ్చి 26% ఉందండి. మామూలు ఓట్ షేర్ కాదు, 26% ఉంది. అట్లాగే నాయర్ కమ్యూనిటీ అది కూడా 12 నుంచి 13% ఉంది. ఈ రెండు కలుపుకుంటే మేడం ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఆ రాష్ట్రంలో అధికారానికి రావచ్చు. ఈ రెండు కూడా హిందూ కమ్యూనిటీలు. ఇప్పుడు ముస్లింస్, క్రిస్టియన్స్ కొంత కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్న తరుణంలో అక్కడ హిందూ కమ్యూనిటీలు ఏదైతే బలంగా ఉన్నాయో 37-35%, ఈ రెండు కమ్యూనిటీలు ఈ రోజు బీజేపీ వైపు మరలుతున్నాయి మేడం. కొంత సోషల్ నెట్వర్క్ కావచ్చు, అట్లాగే కమ్యూనిటీ వైజ్ కావచ్చు, ఈ రెండు కమ్యూనిటీలు బలంగా ఈ రోజు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న తరుణంలో మరి ఖచ్చితంగా గెలుస్తాదా అనేది నేను చెప్పలేకపోవచ్చు, కానీ గెలిచే అవకాశం కూడా ఉంది మేడం. అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఈ అర్బనైజేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు తిరువనంతపురంలో ఏదైతే మనం రిజల్ట్ చూసామో మున్సిపల్ కార్పొరేషన్, అట్లాగే మిగతా టౌన్స్ లో కూడా. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే లిటరసీ రేట్ ఎక్కువ, జనాలకి ప్రజలకి అన్ని తెలుసు ఎవరెవరు ఏంటి ఏందనేది. కాకపోతే ఇంత ముందు బీజేపీకి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ లేదు కాబట్టి అక్కడ గెలవలేదు మేడం. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు మొన్న ఎల్డీఎఫ్ దారుణంగా ఓడిపోయింది లోకల్ ఎలక్షన్స్ లో. ఈ సిపిఐ సిపిఎం సిద్ధాంతాలకు ఈ రోజు ప్రజలు ఎవరు విశ్వసించట్లే, వారికి కాలం చెల్లింది. దానికి ఆల్టర్నేటివ్ గా ఈ రోజు బీజేపీ, అంటే నేను అనుకుంటున్నా ఎల్డీఎఫ్ స్థానంలో బీజేపీ ఖచ్చితంగా ప్రముఖంగా ముందుకు వస్తుంది, గట్టిగా ముందుకు వస్తుంది నా భావన. ఇప్పుడు ఈ ఓట్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా మేలు చేస్తాయనేది నా భావన. రెండో విషయం మేడం, ఇప్పుడు మీకు తెలుగు సంబంధించిన జిల్లాలు ఏదైనా కొచ్చిన్ కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, కోజికోడు, పాలక్కాడు, కొల్లము, ఎర్నాకుళం, ఇక్కడ తెలుగు కమ్యూనిటీ బలంగా ఉంది. అంటే వాళ్ళు అక్కడ కల్చర్ లో అలవాటు పడి అక్కడ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినా కూడా కేరళ కల్చర్ లో, బట్ తెలుగు మాట్లాడే కమ్యూనిటీ కావచ్చు, తెలుగు రూట్స్ ఉన్న కమ్యూనిటీలు కావచ్చు, చాలా ఉన్న నేపథ్యంలో అక్కడ మనము మన టీడీపీ నుంచి ఖచ్చితంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం వల్ల ఖచ్చితంగా బీజేపీ లాభం కలుగుతుంది. రెండోది మేడం, ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే మాట్లాడుతున్నారు, ఇప్పుడు స్టాలిన్ గారు కావచ్చు, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ఎంత దారుణంగా ఈ రోజు హిందుత్వం గురించి కావచ్చు, రకరకాల హిందువుల గురించి కావచ్చు, ఎంత నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నా అందరం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి ప్రజల్లో ట్రెండ్ మారింది. వారు ఏంటి విజయ్ గారు ఇప్పుడు ఏంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడక్కడ పెద్ద పెద్ద హేమాహేమిల్ని అక్కడ ప్రచారానికి దింపితే ఖచ్చితంగా అక్కడ సీట్లు మనం సాధించవచ్చు అనే ఒపీనియనా మీకు? ఆ ధీమా ఉందా? మేడం, ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారన్నా, నారా లోకేష్ గారన్నా ఒక డెవలప్మెంట్ కి రోల్ మోడల్. అంటే డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఎలా మనం బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తేవాలి, ఎట్లాగో మనం డెవలప్ చేయాలనే దానికి ఒక రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రోజు నారా లోకేష్ గారు కూడా ఆ ఇమేజ్ తెచ్చుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఈ మధ్య కాలం మాట్లాడారు మేడం. ఇక్కడ కూటమి ప్రభుత్వం, సెంటర్ లో బీజేపీ, ఈ రెండింటిని మనము కాపాడుకోవాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సెంటర్ లో బీజేపీ ఖచ్చితంగా ఒక 20 ఏళ్ళు పరిపాలించాలా. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి మనం గట్టిగా బీజేపీకి సపోర్ట్ చేయాలని ఆయన ఈ మధ్యకాలం కూడా మాడిన సందర్భం ఉంది. ఎంపీలకు కూడా గట్టిగా చెప్పారు ఆయన, మీరు గట్టిగా బీజేపీకి సపోర్ట్ చేయండి అని. కాబట్టి అదే విషయంలో ఈ రోజు జరుగుతున్న వేరే రాష్ట్రాలు, ఇప్పుడు మనకు వెస్ట్ బెంగాల్ లేదంటే అస్సాం అయితే నాకు తెలిసి మనకి రీచ్ కాకపోవచ్చు, మనకు దూరమైన ప్రాంతము. రెండోది అక్కడ భాష వేరు, అక్కడ కల్చర్ వేరు. బట్ ఈ సౌత్ ఇండియాలో ఏది ఉన్నాయో కేరళ కావచ్చు, తమిళనాడు, పుదుచ్చేరిలో ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ పార్టీకి సంబంధించిన మా అధినాయకులు ఎవరైతే ఉన్నారో వారి పాత్ర కావచ్చు, వారి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఖచ్చితంగా ఉంటుందని నా భావన. టీవీకే రావడం వల్ల నష్టము ఖచ్చితంగా స్టాలిన్కే. ఎందుకంటే మేడం వారు ద్రవిడియన్ ఓట్లే చీలుస్తారు, హిందుత్వ ఓట్లను వాళ్ళు చీల్చలేరు. హిందువులు ఏదైతే ప్రెడామినెంట్ గా నమ్ముతున్నారో ఈ రోజు బీజేపీని కావచ్చు,
ఏఐడిఎంకే కావచ్చు, ఆ ఓట్లు చీలవు. రెండో మాట ఏంటంటే ఇప్పుడు మన్సూర్ గారు చెప్పారు, ఆల్రెడీ విజయ్ గారు కొన్ని ఏదైతే వాళ్ళ విమర్శలు ఉన్నాయో భారత గురించి కావచ్చు, గురించి కావచ్చు, దాంట్లో కూరుకుపోయారు. అట్లాగే వారికి ఆర్గనైజేషన్ గా స్ట్రెంగ్త్ లేదు మేడం. ఏదైనా ఒక పార్టీ బలంగా స్థాపించాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరం టైం పడుతుంది. రెండోది ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లో కావచ్చు, కాన్స్టిట్యున్సీ లెవెల్ లో కావచ్చు, కొంతమంది నాయకులు తయారవ్వాలి మేడం. అట్లాగే బూత్ లెవెల్ కమిటీస్, ఇవన్నీ కూడా ఈ రోజు ఇక్కడ బలంగా మీరు చూస్తే టీడీపీ ఎందుకంటే బలంగా ఉంది, మనకున్న ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఇది. అట్లాగే అక్కడ కూడా టీవీకే బలంగా లేదు కాబట్టి ఈ ఆర్గనైజేషన్ ఎక్కడ లేదు. కేవలం మేడం ఆయనకు వచ్చే ప్రజలు లేదంటే డబ్బులు పెట్టి తోలే మనుషుల్లో చూస్తారు తప్పితే కింద స్థాయిలో ఆయన బలం ఎంత అనేది ఎక్కడ చూడట్లే. కాబట్టి టీవీకి అనేది పెద్ద ఇష్యూ కాదు, అతని పెద్ద ఓట్ షేర్ అయితే రాదు. ఖచ్చితంగా స్టాలిన్ గారికి ఆల్టర్నేటివ్ గా మేడం పళనిస్వామికి కొంత ఇమేజ్ తక్కువ ఉండొచ్చు, నీకు కాదనట్లే, మీరు చెప్పేది వాస్తవే, ఆయనకు కొంత ఇమేజ్ తక్కువ ఉండొచ్చు. కానీ మేడం ఇమేజ్ కాదు, మాకున్నది నరేంద్ర మోడీ గారి ఇమేజ్. నరేంద్ర మోడీ గారు ఉండగా ఇంకా ఏ వ్యక్తిని తమిళనాడులో చూడాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేంటనే ఖచ్చితంగా ఇండియా లైన్స్ పెరుగుతుంది. ఇప్పుడు లేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేసినప్పుడు అక్కడ విజయ్ చరిష్మా పనిచేస్తుంది అనుకోవచ్చు కదా. ఓకే, కేసులు ఇవన్నీ అంటే అవన్నీ వ్యక్తిగతం కదా, ప్రజలకు అవన్నీ అనవసరం. ఓకే, ఒక సెలబ్రిటీ చరిష్మా అండ్ ఆయన నాయకత్వం ఎట్లా ఉంటుందో చూద్దాం అనుకొని ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆదరించారో అక్కడ కూడా ఆదరిస్తారు అనుకోవచ్చు కదా. మేడం ఖచ్చితంగా మీరు చెప్పే పాయింట్ కరెక్టే. నేనేమంటున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వ్యక్తి కాదండి. 2009లోనే ఒకసారి ప్రజారాజ్యంలో ప్రజల ముందుకు వచ్చారు. తన అన్నయ్య చిరంజీవి గారితో ప్రజారాజ్యంలో ముందుకు వచ్చారు, ప్రజల్లో తిరిగారు, అద్భుతంగా తిరిగారు. ఆ తర్వాత జనసేనను 2014 ఇంకిద్దరు మాట్లాడాలి, విజయ్ గారు ఇంకిద్దరు మాట్లాడాలి. లక్ష్మీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ చరిష్మా లేకపోతే ఆయనకు వచ్చిన లాంగ్వేజ్ పరంగా చూస్తే అక్కడ ప్రజల్ని ఆకట్టుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి?